జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యాక్టింగ్ లో ఒక అమ్మాయి వస్తుందన్నా కూడా నువ్వు తట్టుకోలేకపోతుండవా? అసూయ పడుతుండవు కదా? నాకెందుకు అసూయ? ఇంతకీ తమరితో యాక్టింగ్ చేయబోయే అమ్మాయి పేరేంటో? అనసూయ అంట. ఓ అనసూయ, బాగుంది. అనసూయ అంటే నీకు అసూయ? అసూయ కాదు, గడిది గుడ్డు కాదు, దారి పడి. యాక్టింగ్ లో ఇట్లాంటి సీన్లు బోల్డ్ ఉంటాయి. యాక్టింగ్ లో ఏడ్చి నటిస్తే మాత్రం గొప్పగా చప్పట్లు కూడా సంబరపడిపోయినా. అమ్మాయితో రొమాంటిక్ సీన్ ఉందంటే మాత్రం ఇట్లా కుళ్ళుకుంటా ఉండవా? న్యాయం అయితే చెప్పు. నాకెందుకు కుళ్ళు? మీరు యాక్టింగ్ లో రొమాన్స్ సీన్ కోసమే ఒప్పుకుని ఉంటారు. కానివ్వండి కానివ్వండి. ఏహే, అసలు ఆ అమ్మాయిని ఇంతవరకు నేరుగా చూడనే లేదు. నేరుగా చూడక ముందే అయ్యగారు ఈ మాత్రం ఉన్నారు. నేరుగా చూస్తే ఇంకా రొమాన్స్ సీన్ జరిగితే ఇంకా మా మొహం కూడా చూడరనుకుంటా. ఏహే, ఎంత పెద్ద అనసూయ వచ్చినా అప్సరస్ వచ్చినా నాకు మాత్రం పూరియే గొప్ప. కబుర్లు మాత్రం బానే చెప్తారు. కబుర్లు కాదే నిజం, అంతా ఉత్తినే యాక్టింగ్. ఏది నా మీద ప్రేమ? నువ్వేంది అంత రివర్స్ గా అర్థం చేసుకుంటున్నావు? నేను చెప్పింది యాక్టింగ్ గురించే, నీ మీద ప్రేమ గురించి కాదు. ఈ యాక్టింగ్ కి మళ్ళావు అంతా తారుమారైపోతుందేమో. జీవించేదేమో అక్కడ, నటించేదేమో నా ముందు అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వు ఇట్లా అన్నావంటే నేను యాక్టింగ్ మానేస్తా. ఏ ఏంటి, నీకేమైనా పిచ్చా? నీకు యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం. అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? మరి లేకపోతే నువ్వు నా ప్రేమ సందేహపడతా ఉండవు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడే చెప్పు, నేను డైరెక్ట్ గా చెప్పేస్తే యాక్టింగ్ మానేస్తానని. నీకేమైనా పిచ్చా? ఎట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఊరికే ఏదో సరదాగా ఏడిపించాలని. సరదాగా ఏం కాదులే, నీ మనసులో అది నీకు నచ్చలే, లోపల కుళ్ళుకుంటా ఉండవు. ఉంటుంది. మొగుండు అలా వేరే అమ్మాయితో యాక్ట్ చేయనిస్తారా? అలా చూడబుద్దేస్తుందా? ఉంటుంది కదా కొంచెం. నన్ను నమ్మే. నిన్ను నమ్ముతా, కానీ అందరినీ నమ్మలేం కదా. ఒట్టే చెప్తా ఉందా, నీకెప్పుడు అట్లాంటి ద్రోహం చేయనమ్మే. ఈ ఒట్టు గుర్తు పెట్టుకో. సరే, నేను వెళ్తా. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.